హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి బ్లాక్ బాస్టర్ మూవీస్ ఏవేవో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నంబర్ 1లో అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఆయన ఆ మూవీలో జీవించేశారు. అంత హిట్ అయిపోయింది. ఇప్పుడు కూడా గూగుల్లో అల్లూరి సీతారామరాజు అని కొడితే అల్లూరి సీతారామరాజు మెయిన్ పిక్తో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారి పిక్ కూడా వస్తుంది. అంత ఫేమస్ అయిన సినిమాది. ఆయన తప్ప ఇంకా ఎవరు ఆ క్యారెక్టర్ చేయలేరు అనేలా ఆ మూవీలో జీవించేశారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ మూవీ 1974లో వచ్చింది. నంబర్ టూ మోసగాళ్లకు మోసగాడు. రిస్క్ ఎంతైనా పర్వాలేదు, ఎంతైనా కానీ బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, ఈ మూవీ తీయాలి అని కౌబాయ్ క్యారెక్టర్తో ఈ మూవీ తీశారు. తన ఫ్యాన్స్ కలకాలం కాలర్ ఎగరేసుకునే ఈ మూవీ ఇప్పటికి కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మూవీ 1971లో వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని వచ్చు. నంబర్ 3 అగ్నిపర్వతం మూవీ 1981లో వచ్చింది. ఆయననే మండే అగ్నిపర్వతంలా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్. గూఢచారి 116 జేమ్స్ బాండ్ తరహాలో వచ్చిన ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ని చేసేసింది. ఈ మూవీ 1966లో వచ్చింది. ఆ మూవీలో జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో అయితే జీవించేశారు. అదీ కాక ఓవర్ నైట్ స్టార్ని చేసిన మూవీ గూఢచారి 116. నంబర్ వన్ మూవీలో ఒక స్టైల్, ఒక మెయింటెనెన్స్ భారీగా చేశారు. ఇప్పటికి కూడా చాలామందికి నంబర్ 1 మూవీ అంటే చాలా ఇష్టపడతారు. అంత బాగుంది ఆ మూవీ. ఈ మూవీ 1994లో వచ్చింది. నంబర్ 6 ఊరికి మునగాడు. ఈ మూవీ వేరే ఊరికి వెళ్ళి చదువుకొని తన ఊరికి వచ్చి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ విలన్స్తో ఫైట్స్ చేస్తూ ఒక సూపర్ హీరోలా విలేజ్లో తన ఊర్లో ఒక సూపర్ హీరోలా ఉంటాడు. ఈ మూవీ 1981లో వచ్చింది. నంబర్ 7 కిరాయి కోటిగాడు 1981లో వచ్చింది. ఈ మూవీ కూడా ఒక రౌడీజంతో, ఒక విలనిజంతో ఉండే మూవీ. ఈ మూవీ 1981లో వచ్చింది. నంబర్ 8 అమ్మ దొంగ. ఈ మూవీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి మంచి నేమ్ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. అంత బాగా యాక్ట్ చేశారు. నంబర్ 9 అసాధ్యుడు మూవీలో హిస్టరీని సాధించి తన ప్రాపర్టీని తనకు దక్కించుకునేలా ఈ మూవీ ఎలా అనేది దాని గురించి అంతా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ 1968లో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. ఇప్పుడు కూడా అసాధ్యుడు మూవీ వేస్తే మన ఇంట్లో పెద్దవాళ్ళు చూడుకోకుండా ఎవరూ ఉండేవారు కాదు. అంత బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 10 ఏజెంట్ గోపి. ఈ మూవీలో ఏజెంట్గా నటించారు. ఆయన ఎంత బాగా నటించారంటే ఒక జేమ్స్ బాండ్ తరహాలో కృష్ణ గారి కొట్టే హీరో ఎవరూ లేరు. ఏజెంట్ గోపి సీక్రెట్ ఏజెంట్గా నటించి మూవీలో ఏజెంట్ గోపి ఇదే భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. జేమ్స్ బాండ్ తరహాలోని కృష్ణ గారిని కొట్టే హీరో ఎవరూ లేరు అన్నట్టుగా ఈ మూవీలో నటించారు. ఇవే అండి కృష్ణ గారి 10 బ్లాక్ బస్టర్ మూవీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. Please like, share and subscribe.